చాలా విస్తారంగా మాట్లాడటం జరిగింది. లేఖనాల యొక్క విశిష్టతతో పాటుగా మరి దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా మరి ముచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మరి లేఖనాలు శ్రేష్టమైనటువంటివి అని తెలుసుకున్నారు, లేఖనాలు అనేటువంటివి దేవుని యొక్క మాటలను తెలుసుకున్నారు. మరి ఈ దేవుని యొక్క మాటల్ని మీరు సజావుగా సక్రమంగా ఉన్నది ఉన్నట్టుగా మీరు గ్రహించగలుగుతున్నారా లేదా అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అదేంటి బ్రదర్ అట్లాంటిది ఏం ప్రశ్న, నేను బైబిల్ అనేటువంటిది దాదాపు చాలా కాలం నుంచి చదువుతున్నాను, బైబిల్ అనేటువంటిది చదవకుండా నేను నా దినాన్నే ప్రారంభించను అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక రోజు ఒక సహోదరుడితో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. ఆ సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సహోదరుడు మరి డాంబికంగా అన్నాడేమో అనేటువంటి భావన నాకు, తను లేడు, ఈ మధ్య మన మధ్య లేడు, ఆయన చనిపోయారు. ఆ సహోదరుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, బ్రదర్ మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అని అన్నాడు. ఎన్నిసార్లు అంటే చదువుకుంటాను బ్రదరు, చాలాసార్లు చదివాను అన్నాడు. నేను 1000 సార్లు చదివాను అన్నాడు. అంటే నాకు ఆయన చెప్పినటువంటి సమాధానంలో నాకేమనిపించిందంటే, హీఈస్ మోర్ ఇన్ టు రీడింగ్ ద బైబుల్ దెన్ అండర్స్టాండింగ్ ఇట్. అంటే తన యొక్క ఆసక్తి అనేటువంటిది ఎన్నిసార్లు చదివాను అనేటువంటి లెక్క వేసుకోవడంలో ఉన్నాడు, కానీ చదివిన దాన్ని గ్రహించానా లేదా అనేటువంటి దాంట్లో లేడు. నాకు ఎన్నిసార్లు చదివాను అనేటువంటిది నాకు ముఖ్యం కాదు, చెప్పిన దాన్ని నేను గ్రహించానా లేదా అనేది నాకు ముఖ్యమైపోయింది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా? ఏంటి అక్కడ ప్రాబ్లం ఏంటి? ఆయన ఏమంటున్నాడు, 1000 సార్లు చదివాను అన్నాడు. ప్లస్ ఏమంటున్నాడు అని అంటే, ఇంకా కంప్లీట్ చేయాలి దాన్ని, 1116 అన్నట్టుగా చేయాలన్నట్టుగా అంటున్నాడు. ఏదో 1116 ఇచ్చేవాళ్ళు అప్పుడు కానుకలు, తెలుసుగా మీకు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, కానుకలు పెట్టేటప్పుడు 116 1116 అని పెట్టేవాడు. ఎందుకని ఇచ్చేవాడు తెలుసా? అయ్యి 100 ఇస్తే సరిపోయేది, 116 ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, అప్పుడు రోజుల్లో రాజులు కానీ ఎవరన్నా ఇచ్చిన తర్వాత కొన్ని కాసులు ఇచ్చేవాళ్ళు, ఓల్డ్ కరెన్సీ. ఆ కరెన్సీని ఏంటంటే బ్రాహ్మణులకి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ ట్యాక్స్ పడుద్ది. మీకు అర్థమవుతుంది? ఎక్స్చేంజ్కి ఏమవుద్ది? ట్యాక్స్ పడుద్ది. ఇప్పుడు కానీ మీరు ఇతర దేశాలు వెళ్ళండి, ఇతర దేశాలు వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కానీ మన దానికన్నా ముందే మన వాళ్ళు ఏం చేస్తారంటే, డాలర్స్ అయితే డాలర్స్, దీనార్స్ అయితే దీనార్స్, పౌండ్స్ అయితే పౌండ్స్, యూరోస్ అయితే యూరోస్ ఏం చేస్తారు, ఇక్కడే ముందుగానే మార్చుకుంటారు. ఎందుకు ముందుగానే ఎక్కడ మార్చుకుంటారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అనేటువంటి ఉద్దేశం లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, రాజులు ఇచ్చేటువంటి ఇనాములు, బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి ఇనాములు, ఇప్పుడు వాడేమో నిజాము నవాబో ఏదో అవుతాడు, అటు సైడ్ రాజు అవుతాడు. ఆ ఇనాంని మార్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే ట్యాక్స్ పడేది. అందుకని ఏం చేసేవాళ్ళంటే, ఆ ట్యాక్స్ పోతే ఇప్పుడు 100 రూపాయలే ఇచ్చాడు అనుకుందాం, ఆ 100 రూపాయలని మనం వాడి కరెన్సీలోకి మార్చుకుంటే వాడికి వచ్చేదంతా ఇనాం తగ్గిపోతుంది కదా, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కదా. నేను 100 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇచ్చి నేను అమెరికా వెళ్ళమన్నా, నీకు ఇక్కడ 100 అంటే ఒక వాల్యూ ఉంది, అక్కడికి వెళ్తే ఏమైంది, $1.5 అయితే అక్కడ $80 చిల్లర ఉంది. ఇప్పుడు అమెరికా డాలర్ ఎంత ఉంది? $1 సంగతి నేను చెప్పేది. కానీ మనం ఎంత తీసుకెళ్తున్నాము? 100 రూపాయలు తీసుకెళ్తున్నాం. మరి మార్చినందుకు వాడు ట్యాక్స్ వేస్తాడుగా. ఇప్పుడు ట్యాక్స్ వేస్తే 100 రూపాయలు కూడా ఏమైపోతాయి? తగ్గిపోతాయి. అందుకని గిఫ్ట్ తీసుకునేటువంటి వాడికి సాటిస్ఫాక్షన్ కోసం, వాడికి నష్టపోతున్నాను అనేటువంటి భావన లేకుండా రౌండ్ ఫిగర్ రావడం కోసం ఏం చేసేవాళ్ళంటే, ఆ ట్యాక్స్ అమౌంట్ని కూడా యాడ్ చేసి గిఫ్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా జిఎస్టీ ట్యాక్స్ అని చెబుతున్నాడుగా, ఆ టైప్లో ఇచ్చేవాడు మాట. అర్థమవుతుందా? అందుకని ఏం చేసేవాడు, 116 అనేవాడు. అట్టగా మరి ఆయనకి దాని గురించి తెలుసో తెలియదో, నాకైతే తెలియదు, కానీ ఆయన ఏం చేశాడు, ఇంకా 1116 సార్లు చదవాలండి నా కోరిక అని అన్నాడు. సరే, నాకు ఈ ఉదంతం అంతా చూసినప్పుడు నాకు చక్కని సందర్భం గుర్తొచ్చింది బైబిల్. చూడండి, చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి కొన్ని మాటల్ని మనం చూద్దామండి. కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలను నేను నొక్కి చెప్తాను. ఆ నొక్కి చెప్పినప్పుడు వాటి మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కానీ, వాటిని అండర్లైన్ కానీ చేసుకోవడం అనేటువంటిది మీరు చేయండి. దానివల్ల మీకు అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం అనేటువంటిది లోతుగా అర్థమవుతుంది. ఈ సందర్భాన్ని చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరింత లోతుగా మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం.
ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుట చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన అందరికీ క్రింద మంత్రి అయిన అమ్మాయి. నేను చాలాసార్లు గమనించా ఈ వచ్చిన ఎవరన్నా బ్రేక్ తీసుకోకుండా చదువుతారేమోనని. ట్రై చేసి చూడండి, ఇప్పటికైనా కావాలంటే మనసులో చదువుకోకుండా డైరెక్ట్గా రెండు చదివి చూడండి, కన్ఫామ్గా బ్రేక్ తీసుకుంటారు. కన్ఫామ్గా బ్రేక్ తీసుకుంటారు ఆ వచనం దగ్గరికి వచ్చేసరికి. ఏది 27వ వచనం, ఏది ట్రై చేయండి, ఇంకొకటి చదవండి, నువ్వు ఆపు గొప్ప ఇంకొకటి చదవండి. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉంది. మంత్రి అన్న దగ్గర యాక్చువల్గా కామా పడాలి, అక్కడ కరెక్ట్గా తీసుకున్నారు. అక్కడ మీరు కరెక్ట్గా తీసుకున్నారు. మోస్ట్లీ చాలా వరకు కూడా అది చదవాలి అంటే కొద్దిగా తర్జన పరిచనగా కొద్దిగా ఎక్కడ ఆపాలో కరెక్ట్గా బోధపడదు మనకు అక్కడ. నేను చాలామందిని గమనించాను, 99% నేను పాయింట్అవుట్ చేయకపోతే కన్ఫామ్గా ఫెయిల్ అవుతారు అక్కడ చదివేటప్పుడు. ఇక్కడ రెండు విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఏంటో తెలుసా, ఒకటి పంచువేషన్ మిస్ అవ్వటం, అంటే ఏంటి, ఎక్కడ కామా ఉండాలో ఒకటి మిస్ అవ్వటం, ఒకటి మైనస్ అయితే అక్కడ. రెండోది ఏంటంటే మన వాళ్ళకి ఏంటంటే తర్జుమా చేసేటప్పుడు తెలుగులో ముందు వెనకది ముందుకేడు, అది భాషాంతరం తర్జుమా చేసేటప్పుడు జరిగేటువంటి పొరపాటు. మాకు కామన్గా మేము కోట్ చేసేటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరైనా కీర్తనలు చదివి ఉంటారు చాలాసార్లు. కీర్తనలు అంటే అందరికీ మనకి సుపరిచితమే. కీర్తనలో ప్రారంభమైనటువంటి మాట చూడండి, కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం ఏంటి, ప్రారంభం ఏంటి చూడండి. దేంతో స్టార్ట్ అయింది? దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నడవక, దుష్టుడు అని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో చూడండి ఏమైనా స్టార్ట్ అవుతుంది. ఒరే స్టార్టింగ్ మీరు ఇక్కడ చూడండి, ఎంత క్లియర్గా చూడండి. ఏముంది తెలుగులో, దుష్టుడు అని స్టార్ట్ అయింది, కానీ ఇంగ్లీష్లో ఉంది ధన్యుడు అనేటువంటి దాంతో స్టార్ట్ అయింది. దీన్ని ఇంగ్లీష్లో బ్లెస్డ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా శుభం పలకరా సుబ్బయ్య అంటారు, కానీ ఎవరన్నా స్టార్టింగ్లోనే ఏంద్రా అదిలోనే హంసబాధ అన్నట్టుగా ఏమన్నా ఏంది చెడు పడితే ఎవరు ఊరుకుంటారా? ఏదన్నా పలికేటప్పుడు ఏమన్నా మనం మంచి కార్యక్రమం చేస్తాం అన్నప్పుడు ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పారనుకోండి ఏమంటారు, అరే నువ్వు ఆపరా, నువ్వు మొదలుపెట్టాడు వీడు అంటారు. కానీ మనకి కీర్తనలు కనుక చూస్తే ఎట్లా స్టార్ట్ అవుతుంది, చదువుతుంటేనే మాకు చాలామంది చెప్పారు హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే తపన ఎందుకు కలిగిద్దంటే, కీర్తనల్లో ఉన్నటువంటి సారం ఆ మజా నువ్వు ఎంజాయ్ చేయాలి అని అంటే లిటరలిస్ట్ అంటే సాహిత్యపరంగా ఉన్నటువంటి మెళుకువలు దాంట్లో ఉన్నటువంటి మజా నువ్వు తెలుసుకోవాలి అని అంటే నీకు కంపల్సరీగా ఏం కావాలి, హీబ్రూ కావాలి. ఎందుకంటే హీబ్రూలో కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏ బి సి డి ఈ ఎఫ్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, ఒక్కొక్క వచనంతో ఒక్కొక్క లైను ఒక్కొక్క మాటతో స్టార్ట్ అయ్యేటట్టుగా రాస్తాడు. మళ్ళీ అది సాహిత్యం విలువలు తెలిసినటువంటి వాళ్ళకే దాంట్లో మజా తెలిసింది. మళ్ళీ ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి దాన్ని ఇంకొక హెడ్డింగ్గా స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే రాసేవాళ్ళలో ఇంత చక్కగా రాయొచ్చా, అక్షరాలతో ఇంత మజా చేయొచ్చా అనేటువంటి భావన మనకి అక్కడ స్ఫురిస్తూ ఉంటుంది. ఇదంతా ఎవరికి తెలిసింది, భాష మీద ఎవరైనా పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు, భాషా సాహిత్యం మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే కీర్తనలు కనుక ఉన్నట్టుగా చదవడం కనుక అవకాశం కనుక వాళ్ళకి కలిగితే పూర్తిగా ఆస్వాదిస్తారు. మీకు ఒక మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ పెడితే ఎట్ట తింటారో చక్కగా సైడ్కి తిరిగి ఆ విధంగా కీర్తనలు ఓపెన్ చేసుకొని చదువుకొని దాని మజాను ఆస్వాదిస్తారు. అంత డెప్త్ అనేటువంటిది లాంగ్వేజ్లో ఎంప్లాయ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే భాషాంతరం జరుగుతుందో ఈ మెలకువలు ఈ లోటుపాట్లు సరి చేసుకోవడం కష్టమవుతుంది. ఎందుకు, మన వాళ్ళకేమో అవి రావు, వాళ్ళకుండా అది మనకి ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, ఒరిస్సా అన్నారనుకోండి, మనం ఏమంటాం చక్కగా ఓ రిస్సా అని పలుకుతాం. ఒరిస్సా వాడు ఏమని పలుకుతాడు, ఎందుకని ఓ రిస్సా అన్నాం మనం, రీ సా, రీ బదులు ఏం పలుకుతుంది, వాడికి రీ బదులు ఏం పలుకుతుంది, డి పలుకుతుంది, ఒడిస్సా అని అంటాడు.
సా కూడా షా ఒడిషా అంటాడు, సా కూడా బాగా స్పష్టంగా పలకలేడు. ఎందుకు అంటే ఈ పదం వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ భాషలో మిస్ లేదు, ఏం లేదు వాళ్ళకి, ఈ సౌండ్ ఉత్పత్తి లేదు వాళ్ళకి. కానీ తెలుగులో ఏముంది, తెలుగుని ఏమంటారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఒకప్పుడు. ఏమన్నారంటే తెలుగు సాహిత్యాన్ని ఏమన్నారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. తెలుగులో మనకు అక్షరాలు ఎన్ని, 56, 54, తర్వాత 2 తగ్గించుకుంటూ వస్తున్నారుగా. అయితే ఇన్ని మాటలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఏముంటాయి, ఎక్కువ ధ్వనులు ఉన్నాయి మనకి అలాలు, లూలు, రూలు. నీకు అర్థమవుతుందో చెప్పే ఇవన్నీ మనకి ఎప్పుడో చిన్నప్పుడు మనకి తెలుగు నేర్చుకునేటప్పుడు వచ్చాయి. ఇన్ని రకాలైనటువంటి 56 అక్షరాలు మూలంతో ఉన్నాయంటే మనకి ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల సౌండ్ ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉందో చూడండి. అందుకని తెలుగు భాష మాట్లాడేటువంటి వాడు ఉచ్చారణ చేసినట్టుగా తెలుగు భాష నేర్చుకున్నటువంటి వాడు ఇతర భాషల్ని దాని యొక్క మాండలికాన్ని ఉచ్చరించినటువంటి విధంగా మరెవడో ఉచ్చరించినట్టు దేశం. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉండే, ఆఫ్టర్ ఆల్ 26 లెటర్స్ ఉన్నాయి. 26 ఉన్నటువంటి వాడికి ఎక్కువ సౌండ్, ఎక్కువ అర్థాలు, ఎక్కువ పదాలు ఉంటాయా? 56, 54 ఉన్నటువంటి వాడికి ఎక్కువ అర్థాలు, ఎక్కువ పదాలు ఉంటాయా? అర్థమవుతుందా మీకు? అందుకని మీరు ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే ఒక్క పదానికే దాదాపు 7 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసేటప్పుడు ఏం చేసింది తెలుసా? ప్రతి సంవత్సరం కూడా కొత్తగా కొంటూ ఉంటారు స్టూడెంట్స్. ఎందుకురా మీరు కొంటారు, ఏం పదాలు అయ్యేగా అంటే, కాదు, ఆ పదాలకి అర్థాలు జోడించబడుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా అవుతుంది, ఒకటికి మించినటువంటి అర్థాలు కనపడతా ఉంటాయి. కానీ మనకి తెలుగుకి అట్లాంటి పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు? మనకు అక్షరాలు ఎక్కువ, ధ్వని ఉత్పత్తి ఎక్కువ, పదాలు ఎక్కువ. అర్థం కాలే? అందుకని ఏంటంటే మనకున్నటువంటి సౌలభ్యం అనేటువంటిది వేరే వాళ్ళకి లేదు. కాబట్టి ఇట్లాంటి మౌలికమైనటువంటి విషయాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే చదివేటప్పుడు ఎలా చదవాలి, ఏంటి ఇది తర్జుమాదారులు ఏదో కొద్దిగా గందరగోళంగా స్పష్టత లోపించినట్టుగా తర్జుమా చేశారు అని ఒకసారి అమ్మంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, లేదా మీకు వేరే భాష తెలిస్తే వేరే భాష పెట్టుకోండి, లేదా అక్షరార్థమైనటువంటి తర్జుమా చూడండి. చూసిన తర్వాత వాక్య నిర్మాణాన్ని మీ మనసులో కనుక రీఫ్రేమ్ చేసుకుంటే మీరు వాక్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించగలుగుతారు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ప్రభుదూత ఫిలిప్పుతో ఏం చెబుతుందంటే, నువ్వు దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గములో ఒకడిని కలుసుకోమని చెప్పేసి సూచించడం జరిగింది. ఆ ఒక్కడు ఎవరు అనేటువంటిది మనకి 27వ వాక్య భాగంలో కనపడుతుంది. ఎవరంటే అతడు ఇథియోపియన్ రాణి అనేటువంటి, అంటే ఇథియోపియన్ రాణి అయినటువంటి కందాకే కింద మంత్రి అయి ఆమె ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి నపుంసకుడు అట. నపుంసకుడు అంటే తెలుసు కదా, నపుంసకుడు అంటే అటు స్త్రీ ఇటు పురుషుడిగా అనేటువంటి వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేల్ బాడీలో ఫీమేల్ ఇన్సర్టేషన్ ఉన్నటువంటి వాడు. అంటే ఏంటి, చూడటానికి మగాడిలా ఉండొచ్చు, కానీ అతనికి ఆలోచనలు కానీ అతని యొక్క హావభావాలు కానీ కవళికలు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఫీమేల్ జోనర్లో ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ అని కూడా అంటాం. ఈను కన్నా, ఇంపార్టెంట్ అన్నా, తర్వాత ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి ఇప్పుడు. సరే, అతడేంటి నపుంసకుడు అని అక్కడ చెప్పాడు. సరే చూడండి, నేను చూద్దాం. చూడండి తర్వాత చూడండి 28వ వచనం. అతడు యెరూషలేము నుండి మళ్ళీ తిరిగి గాజాకి వెళ్తున్నాడు. అంటే ఇథియోపియా వెళ్తున్నాడు, గాజా మార్గంలో కూడా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమైందో చూడండి. వా, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి. ఏం చేస్తున్నాడు అతడు? ఇప్పుడు నీకు ఇక్కడ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ జరుగుతుంది ఇక్కడ. అంటే భూమి బద్దలయ్యేటువంటి సంగతి. అంటే ఏంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు జరుగుతుంది ఇక్కడ. ఇది మీకు ఎవరు చెప్పాలా, మీరేంటంటే జనరల్గా చదువుతూ పోయారు దీన్ని, అంతే. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా కాంటెక్స్ట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఏంటి అని అంటే, సంఘం స్టార్ట్ అయిందండి. అపోస్తుల కార్యం ఎక్కడికి వచ్చాం మనం? 8వ అధ్యాయంలో చదువుతున్నాం. అది 8వ అధ్యాయం. సంఘం ఎక్కడ స్థాపించబడింది? 2వ అధ్యాయంలో స్థాపించబడింది. ఈ 2 నుంచి ఏమవుతుంది అని అంటే, సంఘం అనేటువంటిది అంచెలంచెలుగా యెరూషలేము మొదలుకుంది, జనాల్ని ఇట్లా ఏమవుతుంది అని అంటే, దీని యొక్క పరిధి అనేటువంటిది విస్తరించుకుంటూ పోతుంది.
దాంట్లో ప్రాంతం ఉంది, జనాలు ఉన్నారు. అదవుతుంది మీకు? ఏమున్నాయి దాంట్లో? ప్రాంతం ఉంది, జనాలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది? విస్తరించుకుంటూ 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 ప్రయాణమయ్యి దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మూకుమ్మడిగా అన్ని వైపుల నుంచి చక్కగా సమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ చెందుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మీరు 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక వినూత్నంగా, ఒక విడ్డూరంగా, మీకు ఎవరికి అర్థం కాకుండా ఓ నపుంసకుడు గురించినటువంటి స్టోరీ వచ్చి సప్పన మధ్యలో ఇరుక్కున్నాను. ఎవరి స్టోరీ వచ్చింది? నపుంసకుడు స్టోరీ. ఎప్పుడన్నా ఆలోచించారా? అరే ఇట్లా పోతా ఉంటే అకస్మాత్తుగా ఇతని గురించి ఎందుకు వచ్చింది? అరే మీరు చదువుతూ పోతే 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్యా సపేరా గురించి ఎందుకు వచ్చింది? అరే వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళేంటి? ఉండ ఆస్తి అమ్ముకొని కొంత వాళ్ళకి మిగిల్చుకొని ఏం చేశారు? దాన్ని తెలియదు అన్నట్టుగా మిగిల్చుకున్న దాన్ని పక్కన పెట్టి ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దానికి వాడు చచ్చిపోవటం ఏంటి? అసలు ఆ స్టోరీ ఎందుకు వచ్చింది అక్కడ? ఇవన్నీ కూడా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా కనుక మనం పరిశీలించకపోతే రచయిత యొక్క ఉద్దేశాన్ని కానీ, పరిశుద్ధాత్ముడు నిర్దేశించినటువంటి వైనాన్ని కానీ, దేవుని యొక్క మాటల యొక్క అర్థాన్ని కానీ లేదా మనసుని కానీ మీరు తెలుసుకోలేరు. అందుకని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా కథను ఎటు నుంచి ఎటు మడుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళడం అర్థం ఏంటి, దీనికి ఏమన్నా పాత నిబంధన నేపథ్యం ఏమన్నా ఉందా, దీన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సందర్భము అక్కడ ఉన్నటువంటి జనుల్ని పటిష్టపరుస్తుంది అనేటువంటి విషయాలు బృహత్తరంగా మీరు ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మీ విజ్ఞానం కానీ, మీ విద్వత్తు కానీ, మీ యొక్క ఆలోచన పరిజ్ఞానం కానీ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇదెన్ని ఒకటండి, ఇదెన్ని రెండండి అనే బాపతలోనే ఉన్నారనుకోండి, ఇక్కడ చూపిస్తేనే చెప్పే బాపతలో ఉన్నారనుకోండి, మీకు మనో వికాసము కానీ ఎన్నాళ్ళైనా కానీ ఎట్టుంటారు? నేను ఎప్పుడేళ్ళు చూపిస్తే ఆ సంఖ్య చూద్దామా అనే చూస్తారు మీరు. ఇప్పుడు మోస్ట్లీ సంఘాలన్నింటిలో కూడా ఆ పరిస్థితి ఎలా ఉంది అని అంటే అలాగే ఉంది. ఎవరు కూడా వేటాడటం అనేటువంటిది నేర్పట్ల, వేటాడి తెచ్చింది పెట్టి కొట్టుకుంటారా అంటున్నారు తప్పించి ఎవరికి కూడా వేటాడటం అనేటువంటి దాన్ని నేర్పట్లేదు. కానీ మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి మనం ఏం చెబుతామంటే కొట్టి పెట్టే కన్నా కూడా వేట నేర్పించడం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా ప్రతిపాదిస్తూ ఉంటాం. కానీ చాలామంది ఏంటంటే పాత ధోరణికి అలవాటు పడిపోయి మనం ఇంకా అట్టిపండు వలిసి ఇంకా నోట్లో గుజ్జు కూడా నోట్లో తొక్కుతామేమో, నోట్లో కుక్కుతామేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? సొసైటీలో డెవలప్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏమంటారు, మన గాలికి రేపబడేటువంటి పొట్టులాగా వాళ్ళు ఉండరు. విశ్వాస విషయంలో స్థిరపరచబడినటువంటి వాళ్ళయ్యి వాళ్ళు ఏంటంటే దేవుల్లో బలంగా ఉంటూ సత్యాన్ని కాపాడేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు బలంగా కొనసాగుతారు అన్నమాట. మనకు కావాల్సింది అలాంటిది. అంతేగాని ఈ రోజుల్లో మీరు చూడండి, బయట ప్రభుత్వాలు చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ కూడా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు రాజ్యం చేస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్నే మార్చాలి, సెక్యులర్నే తీసేయాలి, ఇదంతా కూడా హిందూ దేశంగా దాన్ని డిక్లేర్ చేయాలి అని వాళ్ళంతా తపనపడతా ఉన్నారు. ఇలాంటి టైంలో ఒకవైపు నుంచి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు సింపతిని ఎక్వైర్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పటిష్టం చేసుకుంటూ మన మీద దాడులు చేస్తూ ఉన్నారు, మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు? ఎట చూపించి వీటికే సమాధానం చెప్పే బ్యాచ్, ఆలోచించలేనటువంటి బ్యాచ్ వీళ్ళని ఎట్లా డిఫెండ్ చేస్తారు? పైగా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మారడమో లేకపోతే దాడులో జరిగినప్పుడు వీళ్ళు విశ్వాస భ్రష్టులుగా ఈజీగా మూవ్ అయిపోతున్నారు. అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి పక్కకి తొలగేటువంటి వైన మనకు కనపడతాం. ఇవన్నీ మరి ఎట్లా జరుగుతాయి? ఎట్లా ఆపాలి వీటిని అంటే మన మనోవికాసం జరగాలి, మన ఆలోచన విధానం మారాలి, మనం లేఖనాల్ని చూడిసి దాని యొక్క సరైనటువంటి దృక్కోణం తెలుసుకొని దాన్ని కాపాడటము, దాన్ని మనం అన్వయించుకోవడం అనేటువంటి విషయాల మీద మనం పరిజ్ఞానం పెంచుకోవాలి. సరే, తర్వాత చూడండి, మళ్ళీ నేను తర్వాత కొన్ని విషయాలు టచ్ చేస్తాను. అతను ఏం చేస్తున్నాడంటే తిరిగి వెళుతూ రథం మీద ఉండి ఏం చదువుతున్నాడు? ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇక్కడ రెండు విప్లవాత్మకమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇక్కడ సంఘం డెవలప్ అవుతూ ఉన్నటువంటి తరుణంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే నపుంసకుడు గురించి మాట్లాడుతున్నాడు. నపుంసకుడు గురించి మాట్లాడుతున్నాడు. నపుంసకుడు పైగా ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. కానీ మీరు పాత నిబంధనలో కనుక మీరు చూస్తే నపుంసకులకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తెలుసా మీకు? మందిరంలోకి రాకూడదు, దేవుని మందిరాన్ని వాళ్ళు సమీపించకూడదు. ఇప్పుడు దేవుని మందిరం ఇట్లా ఉందనుకోండి,
ఇది మందిరం అనుకోండి, ఈ ప్రాంతం మందిరం అనుకోండి, ఇదంతా ఆవరణం అనుకున్నారు అనుకోండి. మీకు ఇంతవరకు ఈ స్పియర్ వరకు, అంటే ఈ ప్లేస్ వరకు పరిశుద్ధ స్థలం, ఇక్కడ వరకు మీకు లేవీల వరకు యాక్టివ్గా వస్తారు. ఇక్కడ నుంచి మీకు సమాజం, ఇజ్రాయెల్ సమాజం అంటే జెంట్స్ ఉంటారు కదా, మేల్ ఇక్కడ దాకా రావచ్చు. తర్వాత బయట ఇది మన గేట్ అనుకున్నాం అనుకోండి, ఇది గేట్, ఇదంతా ఆవరణే, ఇవన్నీ ఆవరణే, ఇది గేట్లు అనుకున్నాం అనుకోండి. ఈ గేటుల్లో అన్యులు అనేటువంటి వాళ్ళకి సపరేట్ గేట్స్ ఉంటాయి, అంటే సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇదే దీనికి దగ్గరలోనే స్త్రీలకి ప్లేసెస్ ఉంటాయి. అంటే స్త్రీలేమో దూరంగాను, వాళ్ళకన్నా దూరంగా అన్యులు నపుంసకులు అంటే బయటకు రావటం, దీనికన్నా లోపల ఇక్కడ పురుషులు రావటం, లేవీలు ఇంకా దగ్గరికి రావటం, ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరంలో ఒకసారి ఇక్కడికి రావటం. ఈ విధంగా అంచెలంచెలుగా ఉంది. అయితే ఎవరైతే వృషణాలకు దెబ్బ తగిలిందో, ఎవరైతే ఇంపార్టెంటో అట్లాంటి వాళ్ళు ఏంటి మందిరానికి సమీపించడానికి లేదు. లేదంటే దేవుడికి ఏంటంటే అట్లాంటి ఉద్దేశం లేదు, అలా అట్ట చేశాడు పాపం. ఇప్పుడు ఒక నమస్కుడిగా పుట్టాడు అనుకుందాం, తప్పు వాడిదా? మరి ఏంటి ఆయన అట్ట చేశాడు అంటే దేవుడికి కాస్ట్ ఫీలింగు, జెండర్ ఫీలింగు, తర్వాత రేషియల్ ఫీలింగు దేవుడికి ఉన్నాయి అని అనుకోవాలా మనం? దీనికి ఫార్ములా, దీనికి సమాధానం ఏంటంటే, మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చూడండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద కాపు ప్రతి జంతువును, ఎలుకను గొప్పను. దేవుడు తన స్వరూపమందు సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి ఏం చేయాలా? ఇక్కడ చూడండి, ఇక ఏం చేయాలా? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించాలి. ఇక్కడ స్టోరీ ఏమవుతుందంటే, మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది. మనిషిని ఏమన్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయదుమని అనుకున్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ నరుడు ఎట్లాంటి వాడు? ఆయన యొక్క పోలిక ప్లస్ స్వరూపం, ఇది గుర్తుపెట్టుకో. ఏంటండి నరుడేంటి? ఈ పోలిక స్వరూపము ఏమవ్వాలా? జాగ్రత్త చూడండి, మీకు ఎవరు ఈ కిటుకు చెప్పరు, ఈ సమాధానం చెప్పరు మీకు. ఇప్పుడు ఏంటి ఫస్ట్ అజెండా ఏంటి? దేవుడు అజెండా ఏంటి? దేవుడు ఏమనుకున్నాడు? నరుని చేద్దామనుకున్నప్పుడు ఆయన యొక్క పోలిక చొప్పున ఆయన యొక్క స్వరూపం ముందు నరుని చేద్దాం అనుకున్నాడు. ఇట్స్ గుడ్, బ్రహ్మాండం ఉంది ఆలోచన. లేదు, ఎవడో పోలిక ఎవడో రూపంలో చేయట్లా, దేవుడు తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క పోలికని ఇస్తున్నాడు. ఎవరికి? నరుడికి. నరుడికి ఆపాదిస్తున్నాడు. ఈ నరుడు ఏమవ్వాలంట చెప్పాలి. ఇక్కడే రాశాను నేను, మీకు కష్టంగా ఉంటుందని ఇక్కడే రాశాను. ఏమవ్వాలి? ఫలించి. ఇప్పుడు ఇది ఏం విస్తరించింది? భూమి మీద ఏం విస్తరించింది? మరి అంతేగా, దానికేంది ఎంతసేపు కష్టపడ్డారు? నేను నెలక ఇచ్చానేది మింగటానికి. ఇప్పుడు ఏంటి దేవుడి యొక్క కాన్సెప్ట్ ఏంటి? పోలిక స్వరూపం ఏం చేయాలనుకున్నాడు? ఫలించడం అంటే ఏంటి? ఉత్పత్తి అవటం. ఉత్పత్తి అవటం. ఈ ఉత్పత్తి ఏమవ్వాలంట? విస్తరించి ఏ నిండించాలా? ఇప్పుడు భూమి అంతా ఏమైంది? అది అసలు ఆయన కాన్సెప్ట్. అది ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంది? శరీర ఆశ అనేది ఫలించాలన్నాడు కదా. ఆశ అనేది ఆయన ద్వారా వచ్చిందా, లేదంటే పండు తినడం వల్ల ఆ కోరిక అనేది వచ్చి దానివల్ల అది అట్లా కాదండి. అది మనం తర్వాత చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మీరు ఆ లేటర్కి వచ్చేసారు అంటే తర్వాత దానికి వచ్చేసారు. మనం ఇంకా ఫస్ట్ దగ్గర ఆపా. నేను ఫస్ట్ దగ్గర ఆపి అసలు ఈ కనెక్షన్ని మనం చూడలేకపోతున్నాం.
మీరు చూడండి కనెక్షన్, ఈ కనెక్షన్ మనం చూడలేకపోతున్నాం. నేను మీకు చెప్తాను దాని విషయాన్ని కూడా. సో ఈ కనెక్షన్ చూడండి ఫస్ట్. అసలు దేవుని యొక్క అజెండా మనిషిని చేసినప్పుడు, సృజించినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? పోలికా స్వరూపం అనేటువంటిది ఫలించి విస్తరించాలి భూమి మీద. కానీ ఇది జరగాలి అని అంటే ఏం జరగాలి? ఇక్కడ ఫలించాలంటే ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి ఎవరు చేయగలుగుతారు? అంటే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఫలించాలంటే ఉత్పత్తి చేయాలి కదా, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేయాలి, పిల్లలు కనాలంటే ఏమై ఉండాలి? ఇప్పుడు మనకి ఎవరి దగ్గర వచ్చింది ప్రాబ్లం ఈ ప్రశ్న? ఇప్పుడు నపుంసకుడు పుట్టిస్తాడా? అంటే ఏం లేదు అతని దగ్గర, ఉత్పత్తికి కావాల్సినటువంటి సామర్థ్యం లేదు. ఇప్పుడు లేనటువంటి వాడిని ఏం చేస్తారు ఇప్పుడు మీరు? అదే ఆయన చేసిన పని. పాత ఏం చేశాడు? నువ్వు కాసేపు పక్కకు రా. ముందు సీట్లో, డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చుంటారు? ఉత్పత్తి చేసేవాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన అజెండా ఏంటి? ఫలించి విస్తరించి భూమిని, అంటే భూమిని నిండించడం అంటే ఆడకుండా సరిపోద్దా? ఏమవ్వాలి? ఓల్డ్ టెస్టిమెంట్ స్టోరీ అంతా కూడా దీని చుట్టూ నడిచిద్దండి. మీరు స్టోరీ చూడండి, కథనం చూడండి, ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆది కాండంలో ఒక పురుషుడి దగ్గర స్టార్ట్ అవుతుంది, ఆదాము అనేటువంటి మనిషి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయింది మీరు చదువుకుంటే ఆది కాండం అయిపోయే దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? మళ్ళీ నిర్గమాకాండం దగ్గర నుంచి బయటికి వెళ్ళే టయానికి ఎంత అయింది? మళ్ళీ అక్కడి నుంచి వాగ్దాన దేశంలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది? అంటే స్టోరీ ఏమవుతుందంటే ఒక నేషన్ని ఉత్పత్తి చేస్తూ, దాన్ని పటిష్టం చేస్తూ, దేవుని యొక్క అజెండాను కొనసాగించేటువంటి ఒక గుంపుని అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దాన్ని స్థిరపరుస్తున్నాడు. దీన్ని మనం చూడం, ఇది మనకు తెలియదు. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎందుకని ఇట్లాంటి విషయాన్ని రాశాడు అని అంటే, ఎందుకని నపుంసకుల దగ్గరికి రానిలేదు, ఎందుకు స్త్రీలకి కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు అని అంటే, దే హ్యావ్ దేర్ ఓన్ డ్రాబ్యాక్స్. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఆ లోటుపాట్లు వాళ్ళని పక్కన కూర్చోబెట్టి డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళని ముందు పెట్టాడు, అంతే చేసింది. కానీ సమయం వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అందరిని తీసుకొచ్చి ఒక గ్రూప్లో కలిపేసింది. ఇది మనకి క్రీస్తు సంఘాల్లో తెలియక డైజెస్ట్ చేసుకోవాలంటే అరక్క భలే ఇబ్బంది పడుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు. ది స్టిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫీమేల్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ యూనూక్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది అదర్ పీపుల్. అంటే నానా జాతుల మీద, నానా జనాల మీద వీళ్ళు స్టిల్ అండర్స్టాండింగ్ లేకుండా, న్యూ టెస్ట్మెంట్ ట్రూత్ అండర్స్టాండింగ్ లేకుండా ఏం చేస్తున్నారు? దే ఆర్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఈవెన్ టు ద గాస్పల్ని బయటికి తీసుకెళ్లే విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిస్ట్రిక్షన్స్ ఆపాదిస్తున్నారు. ఇట్ ఈస్ దర్ షీర్ ఇగ్నోరెన్స్. అంటే వాళ్ళ యొక్క సంపూర్ణ అజ్ఞానమే తప్పించి వాక్యానుసారమైనటువంటి దృక్పథం కాదు. నేను దీన్ని ఎప్పుడైనా తర్వాత డెవలప్ చేస్తాను. బట్ ఇప్పుడున్నటువంటి పాయింట్లోనికి మనం కొనసాగుతాం. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళకేంటి? బ్యాక్ సీట్ అనేటువంటిది ఇచ్చాడు. బ్యాక్ సీట్. ఇప్పుడు నేను కారు కొన్నానండి, నేను తమ్ముడు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం. సరే కొత్త కారుగా తమ్ముడు కాస్త నడుపన్నా, తమ్ముడికి డ్రైవింగ్ వచ్చా విని రాదు కాబట్టి ఇటుపై ఇట్టేసాడు, సప్పని వెళ్ళి కొట్టేసింది. అప్పుడు ఏం చేస్తాను? పక్కన కూర్చొని నేను, నువ్వు ఆగు బిన్ని, కాసేపు ఆగు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వెహికల్ని ఇక్కడ నుంచి నేను ఎక్కడికి తీసుకెళ్ళాలా? ఓ ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఈ ప్లేస్కి వెళ్ళే లోపల ఈయన ప్రిపేర్ అయిపోయాడు అనుకోండి, ఈయన డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, ఈయన సెట్ రైడ్ అయ్యాడు అనుకోండి, ఏమవుతాడు? ఆయన నాతో పాటు నేను డౌన్ అయినప్పుడు ఆయన నడుపుతాడు, లేదా ఆయన ఇంకో కారు తీసుకొని ఇంకో కారు హ్యాండిల్ చేయగలుగుతాడు. అంటే దీస్ ఆర్ టైమ్లీ రిస్ట్రిక్షన్స్, నాట్ ఎన్ ఎవర్ లాస్టింగ్ రిస్ట్రిక్షన్స్. ఇది ఈ చైన్ ఏమవుతుందంటే, ఈ రిస్ట్రిక్టెడ్ చైన్ ఏమవుతుందంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆంక్షలతో కూడినటువంటి నియమావళి ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత సడలించబడుతుంది. దట్ ఈస్ వాట్ ది యాక్ట్స్. అది అపోస్తల కార్యాల్లో మనం చదివేటువంటి ట్రూత్. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సరే, ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళదాం.
ఇప్పుడు ఇతను యెషయా-గ్రంథం చదువుతూ ఉన్నాడు. యెషయా-గ్రంథం చదువుతూ యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి వాడు ఏం జరుగుతుందో చూద్దాం, వాళ్ళ సంభాషణ ఏం జరుగుతుందో చూద్దాం. 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచున్నగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నపుంసకుడు విడవబడ్డటువంటి వాడు, నపుంసకుడు దేవుని యొక్క సమాజానికి సమీపించడానికి అర్హత లేనటువంటి వాడు, కానీ స్టిల్ హీ ఫియర్స్ గాడ్ అండ్ రీడ్స్ ది స్క్రిప్చర్స్. అంటే అతడు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు, అంటే దగ్గరికి సమీపిస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్లస్ స్క్రిప్చర్స్ లేఖనాలని చదువుతున్నాడు. ఈ చదువుతుంటే ఫిలిప్పు అతను ఎదుర్కొని వేసినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, 1000 సార్లు చదివాను అన్నాడు ఆయన. 1000 సార్లు చదివాడు అన్నాడు. నా క్వశ్చన్ కూడా బ్రదర్కి ఏంటి? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? నా క్వశ్చన్ అది, సమాధానం చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామందికి బైబిల్ అనేటువంటిది ఏంటంటే తల కింద పెట్టుకుంటే కళలు రాకుండా ఉంటాయి, బైబిల్ చదువుకుంటే కీడు జరగకుండా ఉంటుంది, బైబిల్ చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, బైబిల్ని క్యారీ చేస్తే నన్ను సెయింట్ భక్తుడు అనుకుంటారు అనేటువంటి భ్రమంలోనే ఉన్నారు. కానీ దీంట్లో దేవుని యొక్క మాటలు ఉన్నాయంట. ఈ మాటలను మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం చదువుకొని మన మనోవికాసం జరగాలి, మనం అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క పోలికలోనికి స్వరూపంలోనికి మార్చబడాలి. అసలు ఇది కదా ప్రైమ్ ఎజెండా. ఇట్లాంటి వాళ్ళు ఉండేది కదా దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారు? ఈటి మీద ఉండదు మనకి. నీళ్ళలో మునిగావా లేదా, పూర్తిగా తడిచాడా లేదాడు, ఇచ్చిన నీళ్ళు తొట్టిలో ఉండయా, మొగ్గులో ఉండయా, జగ్గులో ఉండయా, వీటి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మనకి ఎసెన్స్ మీదకి రావటం. ఎక్కడికి రావట్లా? ఎసెన్స్ మీదకి రావటంలా. అసలు ఎసెన్స్ ఇది కదా. అసలు ఎసెన్స్ ఏంటి? నువ్వు ఎందుకు బాప్తిసం పొందాలి? నువ్వు బాప్తిసం పొందుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్. క్రైస్ట్ ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. నువ్వు క్రీస్తులాగా మార్చబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఆ పోలికలోకి వెళ్ళిపోతున్నావు. ఇది చెప్పం మనం. ఇది ఎట్లా సాధించుకోవాలో చెప్పం మనం. ఇది ఎంత కీలకమైనటువంటి విషయం మనం చెప్పం. కానీ మనకేం కావాలి? పాత నిబంధనతో సంబంధం లేకుండా కొత్త నిబంధనలో టచ్అప్స్ కావాలి మనకి. మేకప్ టచ్అప్ చేస్తుంటారు, అంటే టచ్అప్స్ కావాలి మనకి. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చదువుతున్నంత మాత్రాన నీకు బైబిల్ అర్థమైద్ది అనేటువంటిది నీ పొరపాటు, అది నీ అపోహ కదా. మరి ఏం చేయాలంట చూద్దాం. చూడండి, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అనగానే అతనేం సమాధానం చెప్పాడో కూడా చూద్దాం. ఏమన్నాడండి? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అని అడుగుతున్నాడు. ఒకటి ఏమడుగుతున్నాడు? ఏమంటున్నాడు? ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఎవరు చెప్పింది సమాధానం? ఎవరు? నపుంసకుడు. ఏంటి సమాధానం ఏంటి? ఎవడైనా సరే త్రోవ చూపించకుంటే నేను ఎట్లా గ్రహించగలను అంటున్నాడు. అంటే నీకేం కావాలి? చదివినంత మాత్రం అర్థం కాదు, ఎవడో ఇంటర్ప్రిటర్ కావాలి, దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యాత కావాలి. ఎవరు కావాలి నీకు? వ్యాఖ్యాత కావాలి నీకు. దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాడి యొక్క నెసెసిటీ అనేది ఉంది. ఇది ఒక నపుంసకుడి యొక్క ఇతివృత్తంలో మనకు బోధపరచబడేటువంటి అద్భుతమైనటువంటి సత్యం అది. అందుకనే ఈరోజు ఇక్కడ బైబిల్ క్లాసులు పెట్టారు, బైబిల్ స్కూల్ నడుస్తుంది అని అంటే దానికి కారణం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? త్రోవ చూపించాలని, త్రోవని తెలియచెప్పాలని. ఇది కదా అజెండా. ఇది ఎవరి ద్వారా బోధపరుస్తున్నాడండి? ఎవరి ద్వారా మనకి తెలియపరచబడతా ఉంది? ఒక నపుంసకుడిని ఇతివృత్తంగా తీసుకొని అక్కడ చెప్తా ఉన్నాడు. ఎవడన్నా త్రోవ చూపించాలి, త్రోవ చూపిస్తే నేను త్రోవ చూపించకుండా నేను ఎలా గ్రహిస్తాను అని అన్నాడు. తర్వాత పార్ట్ చూడండి, తర్వాత వచనం చదివి.
ఇది జరగట్లేదండి. వచ్చిన సమస్య ఏంటంటే ఇది జరగటల్లా. చదువుతున్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు, చదువుతున్నటువంటి దాన్ని గ్రహించినటువంటి వాళ్ళు కనపడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరూ కూడా అయ్యా నాకు ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, దీన్ని చెప్పండి అని మాత్రం అడగట్లేదండి. ఇది జరగటల్లా. పైపెచ్చు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం బతిలాడుకోవాల్సి వస్తుంది. అయ్యా మేము చెబుతూ రండి మా క్లాస్కి, అయ్యా రండి రండి మా తరగతులకు రండి, ఇక్కడ సత్యవాక్యం బోధించబడుతుంది అని మనం బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే జనాల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటో చూడండి. జనాలు ఎట్లాంటి అపోహలో ఉన్నారో ఆలోచించుకోండి. ఎవరన్నా ఇది చదువుతుంటే నాకు ఇది అర్థం కాలేదండి అని స్వచ్ఛందంగా వచ్చి సంఘంలో అక్కడ ఉన్నటువంటి సేవకుని అడిగేటువంటి వాళ్ళ సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఊహించుకోండి. నాకేం చెప్పదు మీరు. మన సంఘాల్లో 100 మంది 200 మందిని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. గొర్రెల్లాగా చెప్పింది అయ్యగారు ఇట్టి ఊపేవాళ్ళే కానీ, ఇట్టి చేతులు ఎత్తేవాళ్ళే కానీ, ఎవడైనా సరే ఇది ఇట్లా అన్నావు, ఇది ఉందా లేదా, దీని అర్థం ఏంటి, నాకు ఇది చెప్పు, నాకు ఇది చదువుతుంటే ఇది అర్థం కాలేదు అని కూర్చొని ముఖాముఖిగా చర్చించే వాళ్ళు ఎవరన్నా కనపడుతున్నారా మనకి అంటే సంఖ్యని ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. 1 2 3 4 5 అని లెక్కేసుకోవచ్చు. ఇది 100 మంది ఉన్న సంఘాల్లో పరిస్థితి చెబుతున్నారు. కాబట్టి ఏంటి, మీకు ఏం కావాలి ఇక్కడ? ఇంటర్ప్రిటర్ కావాలి. ఇంటర్ప్రిటర్ని పైగా నువ్వేం చేయాలి తెలుసా? వెతుక్కొని దాని యొక్క అర్థం నాకు చెప్పు అని నువ్వు అడగాల. అసలు అది నీలో జెన్యూన్ క్వెస్ట్, నిస్వార్థమైనటువంటి అన్వేషణ అంటే అది. నేను తెలుసుకోవాలి, నాకు చెప్పు అని అడగాలి నువ్వు. దానికి మేము స్పందించి మేము పెట్టాలి, అంతేగాని మేము పెట్టి మిమ్మల్ని పిలవకూడదు. అర్థమవుతుందా? రివర్స్లో జరుగుతుంది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ ఈ 2 బాగానే జరుగుతున్నాయి, తర్వాత చూడండి, తర్వాత చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అయింది, ప్రశ్న స్టార్ట్ అయింది, అన్వేషణ స్టార్ట్ అయింది. ఏమన్నాడండి నపుంసకుడు? ఏమన్నాడు? ఒక వాక్య భాగాన్ని చదివి ఉటంకిస్తూ ఏమని అడుగుతున్నాడు? ఇక్కడ ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తన్ను గురించియా వేరొక వాని గురించియా అని అన్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడు. రెండోది చూసారా మీరు? ఫిలిప్పుని ఏమని పిలిచాడు తెలుసా? వచ్చి నాతో కూర్చొని దీని అర్థం ఏంటో నాకు చెప్పు అన్నాడు. ఎవరైనా పిలుస్తున్నారా మనల్ని ఇప్పుడన్నా? ఇది నాకు అర్థం కాలేదు ఎవరిని అడుగుతున్నారు మనల్ని? అడుగుతాడంటేనే భాషలో భయం, ఆడకుండా ముందుగానే దొక్కేస్తారు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే నీలో విశ్వాసం లేదంటాడు, మెదలకుండా కూర్చుంటాడట. ఇంకేం చేస్తారు? మనమేమన్నా అడగండి రా బాబు మాకు పెరిగింది బుర్రా అని అడుగుతాం మేము. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం నాకు తెలుసని దాని ఉద్దేశం కాదు. ఆ సమాధానం తెలుసుకొని కొత్తదనాన్ని తెచ్చుకోవడం కోసం నాకు అవకాశం అది మీరు ప్రశ్న అడగటం అని. దాన్ని స్వాగతించాలి మనం. కానీ ఆడడిగితే నాకు తెలియదంటే ఆడేమనుకుంటాడు అని తర్జన పడి ఏంటంటే గోల్మాల్ చేసే పని చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు ఇక్కడ చూడండి సందర్భాన్ని కనుక మనం చూస్తే, సందర్భంలో అప్పుడు ఏం చేశారంట ఫిలిప్పు? 35వ వచనం. ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించింది. అబ్బా, ఈ మాట ఇంకొకసారి చదవాలండి. నాకు భలే ఉంది. మీరు చదువుతుంటే ఎంత ఇంపుగా ఉందంటే బాబా అప్పుడప్పుడే అట్ట జస్ట్ అట్ట ఇది బాండీలో నుంచి వడ్డిస్తున్నటువంటి మటన్ బిర్యానీలాగా ఉంది. ఆ వాసన గుమాయింపు పట్టు ఉంది. ఏంటంటే ఆ మాట మళ్ళీ చదవండి. 35వ వచనం. నోరు తెరచి చూడండి ఏంటండి ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఫిలిప్? ఏం చెప్పాడు ఫిలిప్? ఏం చెప్పాడు?
ఫిలిప్ ఆయన అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడు? రాసే కదండి, మీరు ఇబ్బంది పడద్దు. లేఖనమును అనుసరించి, అంతేగాని ఫిలిప్ ఏమనుకుంటున్నాడో చెప్పరా. ఫిలిప్ ఏం చెప్పాడు? నాకు ఇలా అనిపించిందని చెప్పరా. వీడికి ఏం కావాలో చెప్పరా. మీకు అర్థమవుతుందా నేను అడిగిన మాట, నేను చెప్పిన మాట? ఏం చెప్పాడు ఫిలిప్? ఏం చెప్పాడు? ఏం చెప్పాలనుకున్నాడో చెప్పరా. వాడికి ఏం కావాలో చెప్పరా. ఏం చెప్పాడు? అనుసరించింది చెప్పాలి, దాంట్లో దాగి ఉన్నటువంటిది చెప్పాలి. దీన్ని ఏమంటారు అంటే ఏమంటారు? ఎక్సిజిస్ అంటారు. ఎక్సిజిస్ అంటే ఏంటంటే టు డ్రా ఎ మీనింగ్, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్. అంటే దాని అర్థం ఏంటి అంటే సందర్భ నిర్దేశిత భావాన్ని వెలికితీయటం. ఏంటండి? సందర్భ నిర్దేశిత భావాన్ని వెలికితీయటం. దాన్ని టెక్నికల్గా ఏమంటారు? ఎక్సిజీసిస్ అంటారు. దీనికి పర్యాయ పదం ఉంది, ఐసిజీసిస్ అంటారు. ఐసిజీసిస్ అంటారు. ఐసిజీసిస్ అంటే అర్థం ఏంటి తెలుసా? టు సూపర్ ఇంపోజ్ ఎ మీనింగ్ ఇన్ టు ద టెక్స్ట్. అంటే నీ మనోభావాల్ని లేఖనాల్లో కన్వయించడం. ఏంటది? నీ మనోభావాల్ని లేఖనాల్లో కన్వయించడం. ఇప్పుడు బయట జరిగే బోధలన్నీ కూడా నిస్సందేహంగా 99% ఇది ఎవడు చేయడు. ఎందుకంటే ఆడికి తెలియదు కాబట్టి. ఏం తెలీదు? మన వాళ్ళకి లేఖనంలో అనుసరించి చెప్పడం అంటే మా తెలిసింది ఏంటంటే ఆ మాట ఎక్కడ ఉంటుందో ఆ 4 రెఫరెన్స్లతో వాక్యాన్ని ఫ్రేమ్ చేయడం మాత్రమే తెలుసు. ఏం తెలుసు? ఈ మాట ఆడ దొరికిద్దో ఏమంటారంటే రెఫరెన్సులు కనెక్షన్ చేయటం మాత్రమే తెలుసు. అంతేగాని దీని యొక్క సోల్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అక్కడ ఏంటి ప్రశ్న ఏంటి? ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించా వేరొకరి గురించా? అంటే ఎక్కడి నుంచి రావాలి సమాధానం? ఆ సందర్భంలో నుంచి రావాలి. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఉద్దేశం ఎవరి గురించి అనేటువంటి దాన్ని బయట పెట్టాడు. అంతేగాని నాకేమనిపించింది బయట పెట్టలేదు, వాడికి ఏం కావాలో చెప్పలేదు. లేఖనాన్ని దాని యొక్క అర్థాన్ని మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రయత్నం జరిగిందో ఎమ్మటే అతనిలో మారు మనసు కలిగి విశ్వాసం పెంపొందించుకొని ఏం చేశాడు? ఎమ్మటే అతను ఇదిగో నీళ్ళు ఇంకేంటి నా బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి చెప్పాను. ఎట్లాంటి సమాధానం మనకు వస్తుందా? మనం చెప్పాలి ఏమని? శ్రీనివాస ప్రభుని నమ్ముకో, ఎన్నాళ్ళకి తిరుగుతా అట్టగా నేను మారుతానే, చిన్న చిన్న పనులు ఉండే అవన్నీ అయిపోయిన తర్వాత అని ఎప్పుడో కాళ్ళు చేతులు పని చేయనప్పుడు, మనకేదో అనారోగ్యం ఉన్నప్పుడు, ఏదో ఇంట్లో గొడవలు ఎక్కువైనప్పుడు అమ్మ ఎన్ని తట్టుకోలేకపోతున్నాను రా అని చెప్పి పాస్టర్ గారు, బాప్తిస్మం పాస్టర్ గారు నేను ప్రభుని నమ్ముకున్నాను, ఎన్ని తొలగిపోవాలి నాకు ప్రార్థన చేయంటాడు. వీడేమి నిలబడతాడు రేపు కష్టాలు వస్తే? ఏమి నిలబడతాడు విశ్వాస పరీక్షలో రేపు అవసరమైతే? అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా మీకు? అందుకని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకునేదాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది. కాబట్టి మనం ఏం చేయబోతున్నాం ఈరోజు అంటే లేఖనాన్ని అనుసరించినటువంటి జవాబు చెప్పబోతా ఉన్నాం. జనాలకు కావాల్సింది లేఖనాన్ని అనుసరించినటువంటి సమాధానం, లేఖనాల్లో నిక్షిప్తమైనటువంటి సమాధానం కావాలి. అంతేగాని మనకేమనిపించింది, నీకేం కావాలి, గోపి దశంబాగారు ఇట్లా నాకు ఎదురైంది, లిటరల్గా నాకు తారసపడింది. నాకు ఒక సోదరుడు ఏం చేశాడంటే గుంటూరు ఇన్వైట్ చేశాడు. నువ్వు బాగా చెబుతావు, నువ్వు రా ఆదివారం మా చర్చిలో చెప్పు, నీకు అవకాశం ఇచ్చాను పో అన్నట్టుగా నన్ను పిలిచాడు. సరే, నా అవకాశాన్ని నేను వాడుకోవాలి కాబట్టి మంచి అంశాన్ని ప్రిపేర్ అయ్యి నేను చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బాగా, నేను వెళ్ళే సమయానికి పాటలు అయిపోయి నాకు మెసేజ్ ఇవ్వబోయే ముందు ఆయన లేచి భావోద్వేగంగా కాస్త గద్దిస్తూ సంఘస్థుల్ని కొంత మెసేజ్ చెప్పాడు. చెప్పి
దీని గురించి ఇంకా బ్రదర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి చెవులో, బ్రదరు మన సంఘంలో ఒక ఆమె దశంభాగాలు తీసుకెళ్ళి వేరే చోట ఎత్తుంది, కానుకలే మనకెత్తుంది, ఇది తప్పు అని నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అసలు అర్థం కాల కాసేపు. నేనేం ప్రిపేర్ అయ్యాను, ఒక మంచి టెక్నికల్ పాయింట్ ప్రిపేర్ అయ్యా. అరే దీన్ని అపోస్తల కార్యాలయంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళకి అర్థం చెప్పాలని. ఈయనేం చెప్పాడు నాకు వచ్చి, ఆదివారం 10-20 వేస్తుందంట, ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేస్తుందంట. కానీ దశంభాగం మాత్రం ఎవరికి వేస్తుందంట? అక్కడ దగ్గరలో డాన్ బాస్కో ఉంటే డాన్ బాస్కో అనాథ శరణాలయంలో ఎత్తుందంట. ఆయనకేంటి, నా దగ్గర కూడా అనాథ శరణాలయం ఉంది కదా, నా దగ్గర కూడా 10 మంది పిల్లలు ఉన్నారుగా, ఆ ఆడిటిపోయింది ఎడియాలిగా నాకు, ఆ మొత్తం ఇక్కడగా అని దీనికి అనుకూలంగా వాక్యం చెప్పన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ సన్నివేశం తీసి చూద్దాం, వాక్యం రెఫరెన్స్ ఉన్నారు చెప్పండి, చెప్పండి 4 రెఫరెన్స్లు చెప్పండి, సందర్భాలు 4 చెప్పండి. అట్లాంటి కనపడిద్దా మనకి? చెప్పగలమా? అనుసరించి చెప్పగలమా? ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఆయన్ని సాటిస్ఫై చేసి ఆయనకి వెళ్ళేటప్పుడు కాస్త మంచిగా భోజనం పెట్టి కానుకిచ్చి పంపాలంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు ఆయనకు అనుసరించి చెప్పాలి. దీన్ని అనుసరించి చెబితే రాదు నాకు. ఏం చెప్పాలి? ఆయనకు అనుసరించి చెప్పాలి. ఆమెకి చెప్పాలా ఏమని? ఆడిగాకి ఎడిగి అని చెప్పాలి. అప్పుడు ఈయన దిల్కుష్ అయిపోయి, భలే చెప్పే బ్రదర్ వాక్యం, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని నన్ను అభినందించి బయటికి తీసుకొచ్చి కాస్త బిర్యానీ పెట్టించి ఒక 500-1000 రూపాయలు జేబులో పెట్టి పంపిస్తాను. ఈ పని నేను యాడ్ చేసేది, ఈ పని ఏం చేసేది నేను? ఇది చేయడానికి ఎంతమంది ఉన్నారు? ఒకటే నాకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి నాకు? ఆ ఫిలిప్ మోడల్ కావాలి, నాకు ఎజ్రా మోడల్ కావాలి. నాకు ఏం కావాలి? ఫిలిప్ మోడల్ కావాలి, ఎజ్రా మోడల్ కావాలి. ఎజ్రా సంగతి కూడా చెప్తాను నేను. ఆ మోడల్ కావాలి నాకు, అంతేగాని ఈ మోడల్ దేనికి నాకు? బెరేలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఎగ్జామిన్ చేశారండి? పౌలు శీలలో చెప్పినటువంటి సంగతులు అలా ఎవరు చెప్పింది? ఎవరు? పౌలు శీలు ఎవరు? మనబోటోళ్ళ? మనబోటే ఆర్డినరీ పీపుల్ వాళ్ళు ఎక్స్టెన్సివ్గా, పౌలు ఎక్స్టెన్సివ్గా చదువుకున్నటువంటి వాడు మాత్రమే కాకుండా హి వాజ్ మూవ్డ్ బై ది స్పిరిట్. అంటే 2 క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో, వెల్ ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిట్ మూవ్డ్. ఆత్మ ద్వారా అతను సూచించబడ్డాడు, నడిపించబడ్డాడు. అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి మనకి టీచర్గా కనుక ఇక్కడికి వస్తే ఇటు దూకండ్రా అంటే ఆలోచించేవాళ్ళు ఉంటారా, దూకేవాళ్ళు ఉంటారా? చెప్పండి. వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి. అసలు పౌలు మన మధ్యకి వచ్చి మీరు దూకండ్రా బాబు, మీకు ఎందుకు నేను ఉన్నాను అంటే అసలు బ్లైండ్గా దూకేసేస్తారు. అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళంట వెళ్ళి అక్కడ చెబితే ఏం చేశారంటే వీళ్ళు, నువ్వు చెప్పింది అలాగుందా లేదా, క్రాస్ ఎగ్జామినింగ్ కరెక్టేనా కాదా అని టాలీ చేసుకొని అప్పుడు ఆయన యొక్క టీచింగ్ని ఎంబ్రేస్ చేశారంటే ఆయన అనుసరించారు, ఆయన బోధన స్వీకరించారు. మరి మనకేంది? మేము ఇంకొకటి చెప్తున్నాను, బయట బోధకులు ఎట్లా అలవాటు చేశారంటే ప్రశ్నించడం తప్పు, ప్రశ్నిస్తే నీలో విశ్వాసం లేనట్టే, దేవుణ్ణి శంకించినట్టే అనేటువంటి అర్థాలు చెబుతున్నారు. కానీ క్రైస్తవ్యం ఇప్పటికి కూడా బ్రతికుండటానికి, క్రైస్తవం ఇప్పటికి కూడా తేటగా చక్కగా స్వచ్ఛమైనటువంటి పాల వంటి సత్యాన్ని అట్ట వెదజల్లుతూ, పరిమళాన్ని వెదజల్లుతూ ఇప్పటికీ కూడా అనేక జీవితాలను స్పృశిస్తూ అగ్రగామిగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా? అన్ని మతాల్లోకెల్లా ప్రశ్నించు అనేటువంటి దాన్ని ముందు పెట్టుకున్నటువంటి, శిరోధార్యంగా పెట్టుకున్నటువంటి ఏకైక మతం బైబిల్. ఏంటది? ఏకైక బైబిల్, ఏకైక గ్రంథం ఏది? నువ్వు ఇస్లాంలో ప్రశ్నించు, ట్రై చేయపో. అసలు నిజంగా నేను మహమ్మద్ నమ్మాలా, మహమ్మద్ కరెక్టేనా, లేదా ఇట్లాంటి 4 క్వశ్చన్లు వేసినపో ఏమని ఉంటుంది? ఎవడైతే దాన్ని క్వశ్చన్ చేస్తాడో అట్లాంటి వాడిని చంపినటువంటి వాడికి జన్నత్ అన్నారు, అలాంటి వాడికి స్వర్గప్రాప్తి రస్తు అని అన్నారు. కానీ ఎవరు కూడా ప్రశ్నించడం అనేటువంటి దాన్ని నేర్పరు. కానీ మనకు బైబిల్ ఏం చెబుతుంది? దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని అంటున్నాడు. మరి ఇట్లాంటి నినాదం కలిగినటువంటి గ్రంథం ఏది? ఇలాంటి నినాదం కలిగినటువంటి మతం ఏది, లేదా మార్గం ఏది? క్రైస్తవమే. మరి మీరు ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు అంటే దాని గురించి మీకు తెలియదు కాబట్టి మీరేం చేస్తున్నారు?
మీరు దాన్ని అడిగితే వాడు చెప్పలేరు కాబట్టి మీరు మీ పరువు బాగొట్టకూడదు కానీ మీ ఈగో అడ్డం పడుతూ మీరేం చేస్తున్నారు, దాన్ని కవర్ చేస్తున్నారు, టచ్అప్ చేస్తున్నారు. సో బైబిల్ ఇప్పటికీ కూడా ఎప్పుడైనా చూడండి, నీళ్ల గురించి చూడండి, మీరు తొట్టి కట్టించి నీళ్లు పెట్టండి, పక్కన కాలంలో నీళ్లు చూడండి, ఏ స్వచ్ఛంగా ఉంటాయి కాలం గడిచే కొద్దిని. పారే నీళ్ళు ఎలా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. అంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే అదే కాలంలో బర్రెలు కడుగుతారు, అదే కాలంలో ఇది కడుగుతారు, అదే కాలంలో ఇది పోస్తారు, ఏది పోసినా కానీ వాటర్ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో తెలుసా, ఎప్పటికప్పుడు ప్యూరిఫై అయిపోయి ఫ్రెష్నెస్ వెళ్ళిపోతాం. అదే చెరువులో కడుగు ఏమైంది, అంతకంతకి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి విషపూరితంగా మారిపోతుంది. స్టాగ్నేట్గా కదలకుండా నిశ్చలంగా కనుక ఉంటే అది అంతరించిపోతుంది. ఏమైపోద్దండి, అంతరించిపోద్ది. దాంట్లో చలనం ఉండదు, జీవం ఉండదు, పాచి పెరిగిపోద్ది, వాటర్ రంగు మారిపోద్ది, విషతుల్యమైపోద్ది. కానీ ప్రవహించేటువంటి నీరు, పారేటువంటి నీరు ఎలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక మందిని బతికిస్తూ ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అదే విధంగా ఆదికాండంలో కూడా జీవజలపు నదులు ఓటల గురించి, ఆ ఏజెన్లో నుంచి ప్రవహించేటువంటి నదుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ ఏంటి, ప్రవహించేవి కూడా ఏం చేస్తాయి, హీలింగ్ చేస్తూ ఉంటాయి, స్వస్థపరుస్తూ ఉంటాయి. అట్లాంటిది క్రైస్తవ్యం. అందుకే ఇప్పటికీ స్టిల్ క్రైస్తవ్యం స్ప్రెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని బోధిస్తుంది, ప్రశ్నించడం అనేటువంటి దాన్ని సమర్థిస్తుంది. కాబట్టి అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి అమ్మట ఏం చెప్పాడు ఫిలిప్పు, లేఖనములను అనుసరించినటువంటి సమాధానం చెప్పాడు. అదే మనం తెలుసుకోబోతున్నాం. దానికి ఉపయోగపడేటువంటి నియమాలను మనం తెలుసుకోబోతా ఉన్నాం. దాన్ని ఎలా మనం వ్యక్తిగతంగా సాధకం చేసుకోవాలి, అనుదిన జీవితంలో ఏ విధంగా దేవుని యొక్క మనసుకు మనం దగ్గర అవ్వాలి, లేఖనాలను ఆధారం చేసుకునేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం. చూడండి అందరూ చదవండి, అందరూ తీయండి. ఒకసారి తీసిన తర్వాత జాగ్రత్త చూస్తూ ఉండండి, ఒకళ్ళు చదువుతూ ఉంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అన్యుడి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మరి మొన్నటిదాకా అన్యుడు ఎక్కడ ఉండేవాడు, దేవాలయం దగ్గరికి బయట గేట్ దగ్గరుండి చూసేవాడు. ఆ బయట గేట్ దగ్గర నుండి చూసేటువంటి వాళ్ళకి ఏం కనపడుతుందో తెలుసా, కేవలం సౌండ్లు వినపడతాయి, విజిబిలిటీ ఏమి ఉండదు వాళ్ళకి. ఏం చూస్తారు, ఆడ తిరునాళ్ళు. ఇప్పుడు మనమైనా జనబాహుళ్యంలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం జనాల్లో ఉండి చూస్తూ ఉంటే నేను చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంతమంది చంద్రబాబు నాయుడు చూసుంటారు, దూరం నుంచి ఏదో పశువు చక్క వేసుకున్నవాడు చూస్తారు, స్పష్టంగా ఏం చూడగలుగుతారా, అర్థమవుతుందా మీకు? అట్లాగే ఇప్పుడు అన్యుడు అంత దూరం నుండి ఏం చేసేవాడు, చూసేవాడు. వాడికి విజిబిలిటీ ఉండేది కాదు, దేవాలయం దగ్గరికి వచ్చేటువంటి అవకాశం లేదు, దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం అంతకన్నా లేదు. ఇప్పుడు రివర్స్ అవుతుంది, ప్రాఫెసీలో రివర్స్ చేస్తున్నాడు, ఒక ప్రవచనాన్ని చూస్తున్నాడు. ఆ ప్రాఫెసీలో ఏమవుతుందంటే ఈ గతులన్నీ కూడా భ్రమణం చెందబోతా ఉన్నాయి, కదులుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, చేంజ్ అయిపోతా ఉన్నాయి. ఏంటంట, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు అని అంటున్నాడు. ఇక వాళ్ళకి కొత్త రియలైజేషన్ వస్తుంది. ఏమని, దేవుడు నన్ను ఇక మీదట ఎప్పుడు అట్ట పరాయివాడిగా గేటు దగ్గర ఉండేటువంటి వాడిగా, నేను ఆయన నమ్ముకున్నంత మాత్రాన, ఆయన ఆశ్రయించినంత మాత్రాన ఇక ఆ విధంగా ఉంటాను, అక్కడే ఉంటాను అనుకోవటం అవకాశం లేదంటే. ఏమవుతున్నాడు చూడండి తర్వాత నెక్స్ట్. షండు అంటే ఎవరు, షండు అన్న, నపుంసకుడు అన్న, తర్వాత సెకండ్ అన్న, ఇవన్నీ అయ్యే పదాలు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా సాఫ్ట్గా రాశారన్నమాట. మరి మీరు అఫెన్సివ్గా, మీరు అందరూ సెయింట్స్ కాబట్టి, భక్తులు కాబట్టి మీరు చదివేటప్పుడు అబ్బా ఈ పదాన్ని పలికేనా అని మీరు అనుకుంటారు, బూతులు అనుకుంటారని ఏం చేశారు, అక్కడ కొద్దిగా రమణీయంగా రాశారు, షండు అని రాశారు. షండు ఎండిన చెట్టు ఫలించిద్దా, ఎండిన చెట్టు విస్తరించిద్దా? ఎందుకు? ఎండిన చెట్టు అంటే ఉత్పత్తి చేయలేరు అని అర్థం. ఇక అనుకోవద్దు.
తర్వాత వచనం చదవండి. నా నిబంధనను ఆధారం చేసుకొని ఇప్పుడు చూడండి, షెడ్యూల్ గురించి ఒక మాట చెబుతున్నాడు. ఏంటో చూడండి. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతురులని పిలిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైనటువంటి పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. ఓరి బాబు, ఏమన్నాడు అని అంటే, మొన్నటిదాకా మీరు బయట ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, ప్రాకారంలో ఒక భాగం ఇస్తానంటాడు. ఎవరికి ఇస్తారు భాగం? ఎవరికి ఇస్తారు సాధారణంగా? తండ్రి కొడుకు ఇస్తాడు. కొడుకు ఏమవుతాడు? వారసుడు ఇస్తాడు. కానీ మొన్నటిదాకా షండు ఎలా ఉన్నాడు? బయటే ఉన్నాడు. ఇప్పుడు బయట ఉన్నటువంటి వాడిని తన ప్రాకారంలోకి పిలిపించుకొని వాడికి ఏం చేస్తున్నాడు? వాడిని వారసుడిగా చేసుకొని, అంటే దత్తత తీసుకొని వాడిని ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైనటువంటి పేరు పెడుతున్నాడు. అంటే ఏంటంటే వాడి స్థితిగతుల్ని మార్చేస్తూ ఉన్నాడు. దాని యొక్క నెరవేర్పుని 8వ అధ్యాయంలో టచ్ చేశాడు. ఇప్పుడు షండు ఆడుకొస్తున్నాడు, గేట్ కాడ నుంచి లోపలికి వస్తున్నాడు. అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకుని ఎక్కడికి ఎంటర్ అవుతున్నాడు? దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాడు. దేవుని రాజ్యంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఆయన ఏమైపోయాడు? దత్తపుత్రుడు అయిపోయాడు ఆయన. అర్థమైంది మీకు పాయింట్? ఇది అక్కడ 8వ అధ్యాయంలో రాస్తున్నాడు. అందుకని బైబిల్లో ఏది రాయబడ్డా కానీ ఒక ఉద్దేశము పరమార్థం లేకుండా ఏది రాయల. దాని యొక్క పరిధిలోనే, దాని యొక్క నిర్ణీతమైనటువంటి వ్యాసంలోనే మనం చూడాలి దాని యొక్క సమాధానాన్ని. అంతేగాని నీకు ఇప్పుడు ఏమనిపించింది, నీకు ఎట్ట అర్థమవుతుంది అనేటువంటి కోణంలో చూడటం కాదు. అక్కడ ఏ ఉద్దేశంతో రాయబడింది, వాళ్ళ యొక్క దృక్కోణం ఏంటి అనేటువంటిది మాత్రమే నువ్వు తెలుసుకోవాల్సింది. అర్థమవుతుందా? ఇది దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే ట్రిబ్యులేటింగ్ చెప్పాలన్నా